అదేందో కానీ సూపర్ మ్యాన్ ఎగురుతుంటే నేనే ఎగురుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఎందుకో నాకు. హలో మూవీ థగ్స్, ఇందాకే సూపర్ మ్యాన్ బై జేమ్స్ గన్ మూవీ చూసి వచ్చిన. సినిమా ఎట్లుందంటే మాత్రం సూపర్ ఉంది. సూపర్ మ్యాన్ మూవీ సూపర్గా ఉంది. ద ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఏంటంటే అసలు సూపర్ మ్యాన్ క్యారెక్టర్కి హెన్రీ క్యావిల్ కాకుండా డేవిడ్ కాన్స్వేట్ సెట్ అవుతారా లేదా అని చెప్పి అనుకున్నాము. బట్ కొన్ని సీన్స్లో చూసుకుంటే హిస్ టూ గుడ్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ సూపర్ మ్యాన్. కానీ మనకేంటంటే కళ్ళల్లో విజువల్ ఎప్పుడు హెన్రీ క్యావిలే కనిపిస్తూ ఉంటాడు. బికాజ్ మనం చిన్నప్పటి నుంచి మ్యాన్ ఆఫ్ స్టీల్ కానీ జస్టిస్ లీగ్ కానీ అదే మన జస్టిస్ లీగ్ స్నైడర్ కట్ డైరెక్టర్స్ కట్ ఉంది కదా, దాంట్లో మనం చూసుకుంటే మాత్రం సూపర్ మ్యాన్ యాప్ట్ కరెక్ట్గా అంటే హెన్రీ క్యావిలే చేస్తాడు అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే డేవిడ్ని చూసినప్పుడల్లా మనకు కొంచెం అడ్జస్ట్మెంట్ అనే ఫీల్ వస్తూ ఉంటుంది, అడ్జస్ట్ అవ్వాలి అనే ఫీల్ వస్తూ ఉంటుంది. సో కొన్ని లాంగ్ షార్ట్స్ కాకుండా క్లోజప్ షార్ట్స్లో ఉన్నప్పుడు మాత్రం హీస్ గుడ్ ఇన్ ద క్యారెక్టర్ అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. దీంట్లో ఒక విషయం ఏంటంటే నార్మల్గా మనం సూపర్ మ్యాన్ ఫిలిమ్స్ చూసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటుంది. బట్ దీంట్లో సూపర్ మ్యాన్ పడతాడు లేస్తాడు. ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి ఇంకా ట్రై చేస్తూ ఉంటాడు. ఆ క్రిప్టోనైట్ వల్ల ఆయన బాడీ మొత్తం ఇట్లా పాడైపోతూ ఉంటుంది. అది కూడా చూపిస్తూ ఉంటారు క్లియర్గా. అది చాలా నచ్చింది నాకు. టూ గుడ్. హీరోయిన్ని కూడా మంచిగా తీసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న లవ్ రిలేషన్షిప్ కానీ చాలా బాగా పోర్ట్రే చేసినారు. ఆ డ్రామా కూడా ఎక్కడ కూడా ఎక్కువ బోరింగ్ అనిపించలేదు. చిన్న స్మాల్ షార్ట్స్ దగ్గర మనకు బోరింగ్ కొట్టింది, లాగ్ అనిపించింది. బట్ ఈవెన్ దో మనకు అన్ని సూపర్ మ్యాన్ హీరోస్లో చూసుకుంటే ఆ డ్రామా, ఆ లవ్ రిలేషన్షిప్లో ఉండే డ్రామా అనేది మనకి ఈజీగా తెలుస్తూ ఉంటుంది. ఆ ఆరా అనేది కనిపిస్తూ ఉంటుంది సూపర్ మ్యాన్ చుట్టూ. అదేందో కానీ సూపర్ మ్యాన్ ఎగురుతుంటే నేనే ఎగురుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఎందుకో నాకు. ఆ పిచ్చి ఉంటుంది సూపర్ మ్యాన్ డీసీలో ద సూపర్ మ్యాన్ అనేది. ఎప్పుడైనా సరే సూపర్ మ్యాన్ కింది నుంచి డుమ్ అని వెళ్ళుడు, మళ్ళీ పైనుంచి కింద దుమ్ అని పడుడు, ఆ సౌండ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో మస్తు అనిపిస్తుంది నాకు. సో మూవీ మాత్రం చాలా బాగుంది. ఐ థింక్ 2025లో ద బెస్ట్ సూపర్ హీరో ఫిలిం అంటే సూపర్ మ్యాన్ అని చెప్తాను నేనైతే. మార్వెల్ నుంచి కూడా వస్తుంది. మార్వెల్ ఆల్రెడీ గుడిచిపోయింది కాబట్టి ఏమో తెలియదు, చూడాలి ఇంకా బాగుంటుందా లేదా అనేది. సో స్నైడర్ కట్కి అండ్ జేమ్స్ గన్కి తేడా ఏంటంటే కలర్స్. స్నైడర్ కట్ ఎప్పుడైనా సరే బ్లాక్ అండ్ గ్రే కలర్లో తీసుకెళ్తూ ఉంటాడు. ఆయన అన్ని సూపర్ మ్యాన్ మూవీస్ ఏది చూసినా సరే మనకు దాంట్లోనే కనిపిస్తూ ఉంటాయి. సో మనకి ఏంటంటే ఎక్కువ రిలేటబుల్ అయిపోతూ ఉంటాం. సూపర్ మ్యాన్ ఈజ్ రియల్లీ పవర్ఫుల్ ఏలియన్ ఆర్ క్రిప్టాన్ ఇన్ ద ప్లానెట్ అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. బట్ జేమ్స్ గన్ ఫిలింకి వస్తే చాలా తేడా అనిపిస్తుంది మనకు. అసలు సూపర్ మ్యాన్ మూవీ చూస్తున్నామా అనే తేడా అనిపిస్తుంది మనకి. ఏదో కొత్త హీరో ఫిలిం చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వై? బికాస్ హీ యూజ్ కలర్స్ సో మచ్. అంటే వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి మొత్తం. అంటే రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో ఇలాంటి కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తాడు ఆయన. మనకు ఇది చూసి అలవాటు అయిపోయినాం కాబట్టి ఇంత వైబ్రెంట్ సూపర్ మ్యాన్ ఫిలిం చూడడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అడ్జస్టబుల్ అనిపిస్తుంది. బట్ మోర్ దెన్ ఏ ఫైన్. చెప్తున్నా కదా, వైబ్రెంట్ ఉన్నా సరే మనకు చూసేలాగా చేసిండు. ఆ విజువల్స్ కానీ లార్జర్ దెన్ లైఫ్ పోర్ట్రేయల్ కానీ చాలా బాగుంది. నాకు నచ్చింది అది. ఇంత వైబ్రెంట్ ఉన్న కలర్స్ని కూడా ఇంత బాగా పోర్ట్రే చేయడం, మనకు చూపించడం ఆ విజువల్స్తోని, అది మాత్రం చాలా నచ్చింది. స్టోరీ మీకు తెలిసిందే, సూపర్ మ్యాన్ స్టోరీస్లో ఏముంటుందని నేను చెప్పను, మీకు కూడా తెలిసిందే ఏముంటుంది అనేది. మనం పోయేది ఓన్లీ ఫర్ సూపర్ మ్యాన్. అంతెందుకు నేను లిటరల్లీ థియేటర్లో కూర్చున్నప్పుడు సూపర్ మ్యాన్ వస్తే చాలు ఒర్రుతూనే ఉన్నారు. అంత క్రేజ్ ఉంది మన ఇండియాలో సూపర్ మ్యాన్ ఫిలిమ్స్కి. సో చూడాలి. అండ్ లెక్స్ లూథర్ నికోలస్ హౌల్ట్ చాలా బాగా చేశారు. ఆయన కూడా చాలా బాగా పోర్ట్రే చేశారు ఆ విలన్ క్యారెక్టర్ని. బట్ ద థింగ్ ఈజ్ ఆయన ఎందుకు అలా మారాడు అనేది మనకు చిన్నప్పటి నుంచి ఏదైనా బ్యాక్ స్టోరీ ఏదైనా చూపించి ఉంటే బాగుండేది అని ఒక చిన్న ఇది అనిపించింది, చిన్న నెగిటివ్ పాయింట్ అనిపించింది అంతే. ఆయన సూపర్ మ్యాన్కి అంత ఎగెనెస్ట్గా ఎందుకున్నాడు? వీ నో హిస్ ఫీలింగ్స్, బట్ మరీ అంతనా అని చెప్పి అనిపించింది. చిన్నగా ఏదైనా బ్యాక్ స్టోరీ పెట్టుకుంటే బాగుండు అనిపించింది. జేమ్స్ గన్ మ్యాన్ ఈస్ డన్ హిస్ జాబ్. అండ్ డేవిడ్ అండ్ నికోలస్ పక్కా చేసిండు. ఇంకా ముందు వచ్చే మూవీస్లలో డేవిడ్ ఇలా సూపర్ మ్యాన్ లాగా ఇంకా యాప్ట్ అవ్వడం అనేది ఇంకా కావాలి, ఇంకా చూడాలి మనం, ఇంకా మూవీస్ ఇలాంటివి చూడాలి. పోస్ట్ క్రెడిట్ సీన్ ఉందా అంటే ఉంది, బట్ దట్స్ అబ్సల్యూట్లీ బుల్షిట్. మీరు అసలు చూడకండి, అది డైరెక్ట్ అయిపోగానే వెంటనే లేచి వెళ్ళిపోండి, పెద్ద అవసరం లేదు అది పోస్ట్ క్రెడిట్ సీన్. ఒక చిన్న జస్ట్ ఒక 3 seconds 4 seconds బిట్ ఉంటుంది అంతే. అండ్ రేచల్ లూయిస్ లేన్ చాలా బాగా చేసింది. This is the absolute review of Superman. So like, share, comment and subscribe to my channel Movie Thug. Bye.